సెప్టెంబర్ 26 నుంచి రాజస్థాన్లో బ్రహ్మకుమారిస్ జాతీయ మీడియా సదస్సు విజయవంతం కావాలి. బ్రహ్మకుమారి సంస్థ సేవలు ఆమోఘమని మాజీ డిప్యూటీ మేయర్ దాడి సత్యనారాయణ తెలిపారు. విశాఖ ఉత్తర సీతమ్మ దారిలో బ్రహ్మకుమారి సంస్థ అందిస్తున్న ఆధ్యాత్మిక సేవలు అమోఘమని విశాఖ మాజీ డిప్యూటీ మేయర్ టీడీపీ సీనియర్ నాయకుడు దాడి సత్యనారాయణ ప్రశంసించారు. విశాఖ బాలయ్య శాస్త్రి లేఅవుట్ వద్ద గల సింధూర అతిథి గృహంలో బ్రహ్మకుమారిస్ విశాఖపట్నం మీడియా వింగ్ సర్వీస్ ఆధ్వర్యంలో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సెప్టెంబర్ 26 నుంచి రాజస్థాన్ మౌంట్ అబులో జరిగే జాతీయ మీడియా సదస్సును విశాఖ జర్నలిస్టులు జయప్రదం చేయాలి అని కోరారు. పలు అంశాల మీద అక్కడ సెషన్లు జరుగుతాయి అన్నారు. విశాఖపట్నం జర్నలిస్టులు ఈ సదస్సు విజయవంతం చేయాలి అని కోరారు. తాను కూడా బ్రహ్మకుమారి సంస్థ బోధనలు అనుసరిస్తున్నాను అని అన్నారు. జర్నలిస్టుల యాత్ర విజయవంతం అవ్వాలి అని ఆశాభావం వ్యక్తం చేశారు. బ్రహ్మకుమారిస్ కేంద్రాలు ఆధ్యాత్మిక సౌరభాలు వెదజల్లుతున్నాయని ప్రశంసించారు. అనంతరం నిర్వాహకులు ఆయనను జాతీయ వినియోగదారుల మండలి చైర్మన్ సాయి రమేష్, నంది అవార్డు గ్రహీత శివజ్యోతి, ఇతర అతిథులను శాలువా జ్ఞాపికలతో ఘనంగా సత్కరించారు. అలాగే జర్నలిస్టుల దినోత్సవం వేడుకలు జరిగాయి. రాజస్థాన్లో గల మౌంట్ అబులో ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం అంతర్జాతీయ ముఖ్య కేంద్రంలో జాతీయ మీడియా సదస్సు జరుగుతుందని బ్రహ్మకుమారి సంస్థ ప్రతినిధి రామేశ్వరి తెలిపారు. ఆమె సోమవారం జరిగిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఈ ఏడాది సెప్టెంబర్ నెల 26 నుంచి 30 వరకు జరగబోయే జాతీయ మీడియా సదస్సుకు విశాఖ జర్నలిస్టులు 32 మంది రిజిస్ట్రేషన్ చేసుకుంటారని ఆమె గుర్తు చేశారు. సదస్సులో దేశం నలుమూలల నుంచి అధిక సంఖ్యలో జర్నలిస్టులు పాల్గొంటారన్నారు. ఆరోగ్యం, ఆధ్యాత్మికత, మెడిటేషన్ వంటి అంశాల మీద అవగాహన కల్పిస్తారని తెలిపారు. విశాఖలో గల ప్రింట్, ఎలక్ట్రానిక్, వెబ్ ఛానల్స్ మీడియా ప్రతినిధులను తీసుకువెళ్తున్నామన్నారు. మానసిక, శారీరక దృఢత్వం కోసం సదస్సులో పలు సూచనలు, సలహాలు ఇస్తారన్నారు. ఈ సదస్సులో రాజయోగ ధ్యానం తదితర క్లాసులు జరుగుతాయన్నారు. ప్రపంచ వింతల్లో ఒకటైన బిల్వాడి దేవాలయం సందర్శనం ఉంటుందని అన్నారు. సదస్సులో పాల్గొనే జర్నలిస్టులకు సర్టిఫికెట్లు అందజేస్తామన్నారు. బ్రహ్మ చేత తపస్సు చేయించిన రాజస్థాన్ మౌంట్ అబు పరమశివుని ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతుందన్నారు. ఈశ్వరీయ సేవలో ప్రజాపిత బ్రహ్మకుమారిస్ ను సంప్రదించుటకు ఫోన్ నెంబర్ 8558579990కి సంప్రదించాలని బ్రహ్మకుమారి రామేశ్వరి కోరారు.
రక్షణ కర్తవ్యమని మీ అందరికీ కూడా నేను మా సంస్థ తరపు నుంచి మీకు సవినయంగానే తెలియజేస్తాను. ఇప్పుడు మన సత్యనారాయణ గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. ముందుగా ఓం శాంతి, అలాగే అక్కయ్య గారికి, వారి బృందానికి అందరూ కూడా ముందుగా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే వేదిక నచ్చినటువంటి సాయి రమేష్ గారికి, ఈనాటి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి నా సోదరులు సోదరి ప్రెస్ అండ్ మీడియా అందరికి కూడా శిరస్సు వచ్చే నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరి మీరు రోజు ఎన్నో సమస్యల మీద ఎన్నో సంవత్సరాల నుంచి రకరకాలైనటువంటి ప్రెస్ మీట్లు చూస్తుంటారు. అది రాజకీయంగా ఉంటుంది, కొట్లాటలు ఉంటుంది, పోరాటాలు ఉంటాయి. మరి ఆ ప్రెస్ మీట్ లో రోజు పాల్గొని ప్రజలకి మంచి వార్తల్ని అందిస్తూ తాజా వార్తలు అందించేటటువంటి రోజు ప్రతిరోజు. కానీ ఈ రోజున అలాంటివి కాకుండా ఓ ప్రత్యేకమైనటువంటి సమావేశం ఇది. మరి ఈవేళ నాకు అక్కయ్య గారు చెప్పారు, వారు మా ఇంటికి వచ్చి, నేను పుట్టి పెరిగింది మల్కాపురం, అక్కడికి నాకు కొంతకాలం నా హెల్త్ బాగలేకపోతే ఎవరు అక్కయ్య గారు చెప్తే లోనా బండి ఏదో బండి వేసుకొని మా ఇంటికి వచ్చేవారు. అక్కడికి సార్ మీ గురించి ఇలా తెలిసింది, మీరు ఇలా చెయ్యండి అని చెప్పి నాకు 1 hour వారు ఏదైతే ఈ కార్యక్రమం నాకు 1 hour క్లాస్ తీసుకుని మొట్టమొదటి నాకు ఎందుకు అనిపించింది. 2-3 రోజుల తర్వాత తను వచ్చినటువంటి ఇంట్రెస్ట్ కి నాలో ఏదో ఉంది, ఏదో లేకపోతే ఎంత దూరం నుంచి వచ్చి ఎక్కడ ఎంఈపీ కాలనీ, ఎక్కడ మల్కాపురం 25 కిలోమీటర్ల దూరం, అందులో అక్కడ రావాలంటే ఒక పెద్ద పల్లెటూరు లాంటిది. అక్కడికి వచ్చి చెప్తే నాలో అలాగా మార్పు వచ్చి, నేను యాక్చువల్ గా అయితే చాలా యాక్టివ్ గా రాజకీయంగా ఉన్నటువంటి వ్యక్తిని కొంతకాలం ఒక మబ్బు వచ్చినట్టు కొద్ది ఇబ్బంది అయితే రావటం, తర్వాత అక్కయ్య గారు రావటం, నన్ను వాళ్ళ తాలూకా దీన్ని చెప్పిన దాంతో నాలో రికవరీ వచ్చి నేను మళ్ళీ మామూలు మనిషి అవడానికి వారు ఇచ్చినటువంటి స్ఫూర్తి, ఈ సందేశం, ఈ దీని గురించి ఏం చెప్పాలనేది కాదు కానండి, అంత చక్కగా చెప్పి నన్ను మళ్ళీ మనిషిగా తయారయ్యి అప్పుడు నడిచేవాడిని. దాని తర్వాత ఇప్పుడు పరిగెడుతున్నా. నా వయసు ఇప్పుడు మీకు చెప్పను, నా పెద్ద వయసే. రాజకీయాల్లోనే 40 సంవత్సరాలు ఉన్నారు. మీ అందరికి కొంతమంది తెలిసి, చాలా మంది సీనియర్స్ కి నేను అంత దీంట్లో ఉన్నటువంటి వ్యక్తిని. మరి ఇవాళ మీరందరూ కూడా సుమారు 32 మంది మన విశాఖపట్నంలో ప్రెస్ అండ్ మీడియా మరి మౌంట్ ఆఫ్ వెళ్తున్నారంటే నిజంగా అది చాలా మంచి కార్యక్రమం. నన్ను ఎన్నోసార్లు అక్కయ్యలు రమ్మని, సార్ మీరు రావాలి అన్నయ్య గారు అంటే నాకు అవ్వలేదు. కానీ టైం స్పేర్ చేసుకుని రేపు October 2nd నా ప్రయాణం, ఓ 5 days అక్కడ, మళ్ళీ అక్కడి నుంచి October 7th or 8th మళ్ళీ రిటర్న్ బయలుదేరి వైజాగ్. నేను కూడా ఎందుకు వెళ్తున్నా అంటే లైఫ్ లో మనం అన్ని చూడాలి. అందులో మౌంట్ ఆఫ్ లో వీళ్ళు ప్రపంచం మొత్తం ఉన్నారు, ఒక ఇండియా కాదు, ప్రపంచం మొత్తం కూడా మంచి సందేశాన్ని ఇస్తూ వెళ్తున్నటువంటి మనం అలాగే చూడాలి లైఫ్ లో. మనం అక్కడికి వెళ్ళిన తర్వాత, అప్పుడు మా ఇంటికి వచ్చిన తర్వాత నాలో చాలా మార్పు వచ్చింది. మళ్ళీ నేను అక్కడికి వెళ్ళిన తర్వాత నాలో ఇంక చాలా మార్పులు రావచ్చు. నాకు రావడం కోసం కాదు, మనం ఎంతో మందిని మార్చడానికి, మన సమాజానికి మనం ఏమైనా తల వెంట్రుకు రాసి ఒక ఇసుక రేణువులా మనమైనా ఉపయోగపడతామా అనే ఆలోచనతో నేను అక్కడికి వెళ్తున్నాను. సంతోషకర వార్త ఏంటంటే మీరందరూ 32 మంది వస్తున్నారు అని అక్కయ్య గారు చెప్పడం నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. దాని తర్వాత నాకు తెలిసింది, నిన్నే తెలిసింది, అయ్యన్న పాత్ర గారు మన స్పీకర్ గారు, మన ఎమ్మెల్యే గణబాబు గారు కూడా అదే డేట్ లో అక్కడికి వస్తున్నారు. ఏదేమైనా ఒక మంచి కార్యక్రమం మీద మనం అక్కడికి వెళ్తున్నందుకు మీ అందరూ కూడా ముందుగా విశాఖపట్నంలో ప్రజలందరి తరఫు నుంచి కూడా మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మరి మీ ప్రయాణం సక్సెస్ఫుల్ గా జయప్రదం కావాలని ఇందాక అక్కయ్య గారు చెప్పాడు. మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత మనం రోజు చెడు చూసి చెడుతోనే వెళ్తున్నాం. అక్కడికి వెళ్ళిన తర్వాత మనం ఆ వైబ్రేషన్ మనలో చాలా వస్తుంది.
ఆ వైబ్రేషనే మనలో మార్పును తీసుకొస్తుంది. మరి ఆ వైబ్రేషన్ మనలో రావాలి. మన ద్వారా మనం కొంతమందికి ఆ వైబ్రేషన్ మనం అందించి మంచి పట్టణం మహాపట్టణం మన విశాఖ భారతదేశంలో మరి ఎన్నో రాష్ట్రాలు ఉన్నాయి, ఎన్నో పట్టణాలు ఉన్నాయి. నేను ఇక్కడ పుట్టి పెరిగిన వ్యక్తిగా చెప్పట్లేదు. విశాఖపట్నం అంత మంచి పట్టణం, ఇంత శాంతికాముకమైన పట్టణం ప్రపంచంలో ఎక్కడా కూడా లేదు. దట్ ఈస్ విశాఖ. ఇవాళ మీరు తెలుసుకోండి, ఆంధ్రప్రదేశ్ లో అన్ని జిల్లాల వాళ్ళు ఇక్కడ ఉన్నారు, భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో ఇక్కడ ఉన్నారు. బట్టల మూట సంఖ్యలో పెట్టుకుని విశాఖపట్నం వచ్చినటువంటి వాళ్ళు వీళ్ళ కోట్లు గడించారు ఇక్కడ వ్యాపారం చేసి. మీ అందరికీ తెలుసు, నేను పేర్లతో చాలా చెప్పగలను ఎవరు ఎలాగొచ్చారో, ఎవరు ఏ సంవత్సరంలో వచ్చారో, ఏ సంవత్సరం నుంచి ఇక్కడ వ్యాపారం స్టార్ట్ చేశారో, ఇవాళ ఏ స్థాయిలో ఉందో నేను చెప్పగలను. చనిపోయి చాలా మంది, చనిపోయిన గోల్డ్ స్పాట్ మూర్తి గురించి నేను చెప్పగలను, చనిపోయిన గంగిరెడ్డి గారి గురించి చెప్పగలను, ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ విశాఖపట్నం బట్టల మూట పట్టుకొని వచ్చినటువంటి వాళ్ళు ఈవేళ ఓ పచ్చి తాగడం. అలాగే భారతదేశం ఎన్నో రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి అన్ని భాషల వాళ్ళు కూడా విశాఖపట్నం సెటిల్ అయ్యారు. కానీ ఇక్కడ ఒకటే ఉంది, కన్న తల్లి చూడండి, కన్న తల్లి బిడ్డని 7వ గంటల చక్కలో ఎత్తుకుంటుందో, విశాఖపట్నం ఏ రాష్ట్రం నుంచి ఏ జిల్లా నుంచి వచ్చిన నా మనిషి అని పక్కన తీసుకున్నటువంటి ఒకే ఒక పట్టణం విశాఖపట్నం. అలాంటి పట్టణంలో మీరు మేము మనందరం ఉన్నందుకు సంతోషపడుతూ మరి ఒక మంచి కార్యక్రమం మౌంట్ ఆబు వెళ్తున్నందుకు మరొకసారి మీ అందరికీ శుభాభినందనలు తెలియజేస్తూ, మరి ఇందాక అక్కయ్య గారు చెప్పినట్టు మంచి సందేశాన్ని అక్కడికి వెళ్ళి అక్కడ జరుగుతున్నది ఆ తాలూకు వైబ్రేషన్, అక్కడ మార్పు ప్రపంచం అంతా చూస్తారు. నాకు అలా చెప్పారు, అది చూడాలని మీరందరూ చూసి మనం చాలా వెనుకబడి ఉన్నామే, ప్రపంచం ఇక్కడ ఉంది, ప్రపంచం అంతా. మా సంస్థ యొక్క ప్రధాన సూత్రధారి ప్రజాపిత బ్రహ్మ అంటే దాదా లేఖరాజు గారు వారి జీవిత చరిత్రను చూపించేటువంటి ఒక హిస్టరీ హాల్ ఉంటుంది. ఆయన తపస్సు చేసినటువంటి ఒక కుటీరం ఉంటుంది, డెడ్ సైలెన్స్ అనుభవం చేస్తారు మీరందరూ. అలాగే అక్కడ శాంతి స్తూపం ఉంటుంది. ఆయన యొక్క అస్థికల్ని భౌతిక కాయాన్ని కాల్చేసిన తర్వాత అస్థికల్ని అక్కడ మార్పెట్టడం జరిగింది. అంటే అక్కడి నుంచి ఎవరి ప్రపంచానికి పీస్ వైబ్రేషన్స్, శాంతి యొక్క వైబ్రేషన్స్ వెళుతూ ఉంటాయి. ఇవన్నిటినీ కూడా మీరు చూస్తారు. మరి పీస్ పార్క్ బ్రహ్మకుమారిస్కి అక్కడ చిట్ట చివర ఎడారిగా ఉంటుంది. అక్కడ పారామిలిటరీ బెటాలియన్ కూడా ఉంటారు, డమ్మీ షూటింగ్ అవన్నీ కూడా నేర్పిస్తూ ఉంటారు అన్నమాట. అవన్నీ కూడా అక్కడ మీరు చూడొచ్చు. ఈ దిల్వాడ మందిర్ అయిపోయిన తర్వాత అక్కడ మీకు పీస్ పార్క్ ఉంది. అక్కడ లేనటువంటి మొక్కలు మన చంద్రబాబు నాయుడు గారు గౌరవ మన సీఎం గారు చూసి, ఇంత ఎడారిలో మీరు ఇన్ని మొక్కలు పెంచుతున్నప్పుడు మేము అక్కడ నీళ్ళ చోట ఎందుకు పెంచకూడదు అన్నారు. ఇక్కడ వాటర్ రీసైక్లింగ్ ప్లాంట్ ఉందన్నమాట. ఇంతమంది ఒక్కొక్క కార్యక్రమానికి 20,000 పీపుల్ ఎక్కువ మంది ఉంటారు. ఎప్పుడు జనసముద్రమే, కానీ పిన్ డ్రాప్ సైలెంట్. ఎవరు ఏ పనులు చేస్తున్నారో తెలియదు. అక్కడ ఇండియా అండ్ జర్మన్ కొలాబరేషన్ తోటి ఒక పెద్ద కిచెన్ కట్టారండి. ఒక తడవకి ఒక కుక్కర్ 10,000 మందికి భోజనం ఇస్తున్నాను. అక్కడంతా కూడా పూరి ఇవన్నీ కూడా మిషనరీ నడుస్తాయి. కాయగూరలు కూడా మిషనరీ కట్ చేస్తారు. ఎవరైతే అక్కడ వెళ్తూ ఉంటారో దాని యొక్క ఆనందాన్ని తీసుకుంటారు. మన యొక్క కార్యక్రమం ఆనంద సరోవరం బిల్డింగ్లో జరుగుతుంది. ఆనంద సరోవరం ఇప్పుడు యోగ శిబిరికి వచ్చే వాళ్ళకి మానస సరోవరం ఒక బిల్డింగ్ ఉంది. ఆ బిల్డింగ్లో అకామిడేషన్, అందులోనే భోజనం అన్ని కూడా దూరాభారం అయింది. కొన్ని వందల ఎకరాలలో ఈ యొక్క ఆశ్రమం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఆ ట్రాన్స్పోర్టేషన్ మన ఇబ్బంది అయిపోతుందని ఈసారి మీడియా వారందరికీ కూడా ఆనంద సరోవర్లో ఏర్పాటు చేశారు. మా జోనల్ ఇన్ఛార్జి హైదరాబాద్ శ్రీ సరళక్కయ్య గారు, రాజయోగి సరళక్కయ్య గారు కూడా ఈ కార్యక్రమానికి వస్తారని, ఈ మల్టీమీడియా దీనికంతా కూడా ఇన్ఛార్జ్ అయినటువంటి శ్రీ కరుణాబాయి గారు మౌంట్ ఆబులో ఆయన కూడా చాలా పెద్ద జర్నలిస్టు, వారిని కూడా మీకు పరిచయం ఇస్తాం తప్పకుండా. నేను మీకు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మా వైపు నేను మీ వైపు ఉన్నాను కాబట్టి మీ యొక్క అసోసియేషన్ నుంచి ఒక మెమెంటో తయారు చేసుకున్నట్లయితే మా సీనియర్ దాది గారితో కలిపి అలా చేతిలో పెట్టి అది ఒక అందంగా ఉంటుంది. ఒక మెమెంటో మనం అనుకున్నాం కదా, అలా తయారు చేసి ఇస్తే బాగుంటుంది. ఇవన్నీ వివరాలు. అయితే ఇప్పుడు అందులో పేపర్లో చెడు వైరల్ అవుతుంది. వైరల్ అయ్యిందని అంటారు మీడియా. వైరల్ అంటే వైరల్ ఇన్ఫెక్షన్
బ్యాక్టీరియా కదా, ఏదైనా మంచిదైనా వైరల్ ఇన్ఫెక్షన్ వస్తుందా? రాదు. అందరికీ కళకళలు, డయేరియా, ప్రతి కోవిడ్ నడుస్తుంది మనకి, జూనియర్ కోవిడ్, ఇలాంటివన్నీ కూడా వైరల్ అవుతాయి. కాబట్టి వైరల్ మీ అందరికీ ఒకటే ఇచ్చే విషయం ఏంటంటే, యాజ్ ఎ జర్నలిస్ట్ ఆ విషయానికి కరెక్ట్గా స్పందించేటప్పుడు మన తెలివితేటలు కూడా ఉపయోగించాలి. దాన్ని ఎలా ఉందో అలా చూసేసి రాసేసి ఆ బ్యాడ్ న్యూస్ అంతా కూడా స్ప్రెడ్ చేయడానికి బదులుగా, అది వ్యక్తి కావచ్చు, సంస్థ కావచ్చు, సమాజం కావచ్చు, మీరు కావచ్చు. కాబట్టి చెడుని వ్యాపింప చేసేవాళ్ళకంటే కూడా మంచిని స్ప్రెడ్ చేసేవాడుగా అవ్వాలని నేను మనసారా మన టీం అంతటినీ కూడా అభినందిస్తున్నాను. 32 మంది ఈ టీంలో మనం అందరం కలిసి 32 మంది ప్లస్ మేము నలుగురం 36 మంది కలిసి మనం వెళ్తున్నాం అన్నమాట. కాబట్టి మీరు ఇక్కడి నుంచి ఒక పాజిటివ్ నేచర్ని అలవాటు చేసుకుని పాజిటివ్ వైబ్రేషన్స్ ఇవ్వడానికి సమాజానికి మీ యొక్క కెమెరాలు కావచ్చు, మీ యొక్క కళలు కావచ్చు, మీ యొక్క సెల్ ఫోన్లు కావచ్చు, వీటిని ప్రొజెక్ట్ చేయడానికి ఒక వినూత్నమైనటువంటి మంచి సమాచారాన్ని ప్రపంచానికి ఇవ్వాలి. అందరూ కూడా న్యూస్ సెన్స్ కోసం చూస్తున్నారు, కానీ మనకు చూపించేంత న్యూస్ సెన్స్, వాళ్ళు కొట్టడం, వీళ్ళు కొట్టడం, వీళ్ళు తినడం, అంటే వీటినే మనం స్ప్రెడ్ చేస్తున్నాం. కాబట్టి మళ్ళీ అలాంటిదే మనకి రిఫ్లెక్షన్ ఉంటుంది. మనం ఎలాంటి విత్తనం నాటుతామో అలాంటి ఫలం వస్తుంది అంటారు. కాబట్టి మనం ఎలాంటి ఆలోచనతోటి ఆ న్యూస్ని మనం ప్రింట్ చేస్తామో అది చదివిన వాళ్ళకి అలాంటి వైబ్రేషన్స్ వస్తాయి. అనేక మందికి నెగిటివ్ థాట్స్ రావడానికి కారకులు ఎవరవుతాం, మనమే అవుతాం. అదే రాయండి, ఉన్నట్లు రాయండి, కానీ కొంచెం ప్రజలకి వాళ్ళకి సౌకర్యంగా, భయాందోళన లేకుండా ఉండే విధంగా సౌమ్యంగా విషయాన్ని చక్కగా మీరు స్పష్టీకరించినట్లయితే ఒక నెగిటివ్ విషయాన్ని కూడా చివరికి వచ్చేసరికి పాజిటివ్గా అర్థం అవ్వాలి. అలా మీరు రాసుకోవడానికి మీకు అక్కడ శిక్షణ కూడా ఉంటుందండి. ఇది నేను మీకు చెప్పదలుచుకున్న విషయాలు. కొంతమంది రిజర్వేషన్ చేసుకున్న వాళ్ళకి ఆర్ఎస్లో అన్నీ వచ్చాయి, టికెట్స్ అన్ని కూడా కన్ఫర్మ్ అయిపోయినట్టు తీసిస్తానని చెప్పారు. ఈ విషయాలు ముందు మా ముఖ్య అతిథిగా వచ్చేసిన శ్రీ దాడి సత్యనారాయణ గారు సుపరిచితుడు, మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చింది కానీ మేము ఎప్పుడు కూడా మధ్యలో ఎక్కడైనా కలుసుకుంటాడు. సిస్టర్ బాగున్నారా అంటారు. ఆయనకి ఆయుర్వేదాలు, ఐశ్వర్యము, వాళ్ళ శ్రీమతి గారు కూడా చాలా మంచి సమర్థులు కదున్నారు. మేము అబ్బాయి కూడా రాజకుమారులో ఉంటారు అన్నయ్య గారు లాగే. వాళ్ళ ఇంట్లో నేను వారం 10 రోజులు వెళ్ళి వచ్చాను. అలా మాట్లాడి నాకు చాలా సన్నిహిత సంబంధం ఉంది. అడిగిన వెంటనే ఈ హాల్లోనే ప్రెస్ మీట్ అరేంజ్ చేసుకుని మనకి అవకాశం ఇచ్చారు. అలాగే ఇలాంటి మంచి కార్యక్రమాలు చేయడానికి మేము ఇక్కడే చేయాలని మేము సరైనంగా కోరుకుంటున్నాం. అలాగే తప్పకుండా అంటే స్పష్టంగా మనకి అన్నీ వినిపించారు. ఆయన స్ఫురద్రూపి, దాంతో పాటు ఆయన వాచెస్ కూడా మా అందరికి ఉద్దేశాన్ని చక్కగా తెలియజేశారు. ఇప్పుడు సాయి రమేష్ గారు కూడా మా మీడియా సోదరులకి శుభాభినందనలు తెలియజేస్తారు. ఈ కార్యక్రమం ఈ సమక్షంలో జరగడం అనేది ఇలా నేను చాలా గర్వకారణంగా వేదికను అలంకరించిన అక్కయ్య గారికి, అలాగే దాశరథనారాయణ గారికి, నాకు ఎదురుగా ఉండే మీడియా మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు ఈ ఓం శాంతి మీటింగ్ రావడానికి కారణం మెయిన్ దాశరథనారాయణ గారు అన్నయ్య గారు. అంటే అలాగా నాకు ఎందుకంటే నాకు ఫస్ట్ చిన్నప్పుడు నేను 90 ఆ టైంలో మా నాన్నగారు పార్వతీపురంలో ఉండేవాళ్ళు. అప్పుడు ఓం శాంతి అక్కడ కూడా స్టార్ట్ అయిందండి పార్వతీపురం. అప్పుడు స్టార్ట్ అయ్యేటప్పుడు అంటే నేను అప్పటికి ఇంటర్మీడియట్ అయిపోయింది, ఇంజనీరింగ్ స్టార్టింగ్ లో ఉన్నాను, ఫస్ట్ ఇయర్. ఆ టైంలో అక్కడికి తీసుకెళ్తే ఫస్ట్ నాకు ఒక ఇదనిపించింది, ఇదేంటి ఇక్కడ తీసుకొచ్చారు. మా నాన్నగారు అంటే ఆల్రెడీ డాక్టరు, ఆయనకంటే ఒక ఏజ్ అయింది కాబట్టి ఆయన ఉన్నారు అంటే నాకైతే ఎందుకు చిన్నపిల్లలు తీసుకొచ్చి ఈ టైంలో ఎందుకు ఇలా చేస్తున్నారు. ఫస్ట్ 2 days చాలా బోర్ అనిపించిందంటే, ఎందుకంటే అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత ఒక మంత్రాలు చదువుతారు, ఒక మాట్లాడతారంటే ఏమీ ఉండదు. కంప్లీట్ మెడిటేషన్ మీన్స్ ఏకాగ్రతని ఒక దగ్గరికి తీసుకురావడం గురించి చేసే ప్రయత్నం. అది ఒక 2 days తర్వాత నుంచి మా నాన్నకంటే ముందు నేను లెగిసిపోయి వెళ్ళేవాడిని. ఇంకా అక్కడి నుంచి మాకు ఇంటికి అక్కడికి 3 kilometers నేను సైకిల్ మీద వెళ్ళిపోయేవాడిని మార్నింగ్. అంత బాగా అయ్యేది. తర్వాత నేను మళ్ళీ ఇంజనీరింగ్ ఇక్కడ గీతంలోకి వచ్చేయడం జరిగింది. ఇంకా అక్కడి నుంచి చాలా సంవత్సరాలు ఇంకా అలాగే అయిపోయింది. ఇంజనీరింగ్ అయిపోయింది, పీజీ చేశాను. ఇంకా అన్ని అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ అదృష్టం మళ్ళీ ఓం శాంతి దగ్గరికి వచ్చి ఇలా మాట్లాడడం నా అదృష్టంగా భావిస్తాను. మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత
నియర్లీ అంటే 90s నుంచి మళ్ళీ 2024 అండి, నియర్లీ 34 years ఇలా జరిగింది. అంటే ఇప్పుడు మీరు అందరూ కూడా మౌంట్ ఆఫ్ వెళ్తున్నారు, ఒక పవిత్రమైన స్థలానికి వెళ్తున్నారు, అది ఆ అదృష్టం నాకు కూడా వస్తే బాగుండు అనిపిస్తుంది నాకు కూడా. కానీ ఒకసారి మళ్ళీ ఇంకెక్కడైనా సరే ఇదే కంపల్సరీగా వస్తాను అక్కయ్య గారు, అన్నయ్య గారితో నేను కంపల్సరీగా వస్తాను. ఈసారి కాకపోయినా నెక్స్ట్ టైం కంపల్సరీగా వస్తాను. అండ్ మా కన్జ్యూమర్ భాషలో చెప్పాలంటే మీకు ఒక చిన్న విషయం అండి, ఇప్పుడు మన హోమ్ శాంతి గురించి కానీ దీని గురించి అంటే రెగ్యులర్ గా మనలో జరిగేదే. కన్జ్యూమర్ అంటే ప్రతి ఒక్కరు కన్జ్యూమర్సే కాబట్టి ప్రతి ఒక్కరు మనం తినే ఫుడ్ నుంచి అన్ని ఇచ్చేస్తాం. మనకి 2 రకాల ఫుడ్స్ ఉంటాయండి. ఒకటి ఫేక్ ఫుడ్ అవుతుంటారు, గుడ్ ఫుడ్ అవుతుంటారు. అంటే ఫేక్ ఫుడ్ అంటే ఏంటి, మంచి గుడ్ ఫుడ్ అంటే ఏంటి, ఎవరికి చెప్పగలరా కొంచెం మమ్మల్ని? అంటే 2 ఒకటే. సింపుల్ గా చెప్పాలంటే ఒక పొటాటో ఉంది, పొటాటోని మనం ఎలా తింటామండి, జస్ట్ కర్రీ వండుకొని తినేస్తాం. అది హెల్తీ ఫుడ్ అండ్ గుడ్ ఫుడ్ మామూలుగా చెప్తుంది. అది కాకుండా మనకి దాన్ని ప్రాసెస్ చేస్తారు. ఇప్పుడు అదే పొటాటోని తీసుకొచ్చి ప్రాసెస్ చేస్తారు, స్లైస్ కట్ చేస్తారు, అది ఎలాంటి ఆయిల్లో నరగబెడతారో తెలియదు, అలాంటి ఆయిల్లో వేపుతారు, వేపేసి దీన్ని అన్నమాట తీసుకొచ్చి ఒక ప్యాకెట్ లో సీల్ చేసేసి అది మనకి ఎన్ని నెలల తర్వాత ఉంటారో కూడా మనకే తెలియదు. అంటే అది పొటాటోనే, ఇది పొటాటోనే. కానీ ఒక పొటాటో ఏంటో తినేటప్పుడు మనకి హెల్త్ ఉంటుంది, కానీ ఇంకో ప్రాసెస్ చేసిన ఫుడ్ మనం తినేటప్పుడు హెల్త్ కొలాప్స్ అవుతుంది. ఎందుకు అవుతుంది అని అందుకని చెప్పేసి రియల్ ఫుడ్ అండ్ ఫేక్ ఫుడ్ ఈ 2 ఒకే దీని నుంచి వచ్చింది. ఆ రియల్ ఫుడ్ అనేది మనకి ఓన్లీ మెడిటేషన్ అండ్ ఏకాగ్రత మనకి అన్ని కూడా రావాలి అనుకునేది మన రా మెటీరియల్. ఇక్కడ నుంచి వచ్చేది రకరకాల ప్రాసెస్ జరిగేది ఫేక్ ఫుడ్ లాంటిది అనమాట. అది నా అభిప్రాయం. అంటే ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి, నేను ఏ మతాన్ని కూడా ఏ కులాన్ని కూడా వ్యతిరేకించి మాట్లాడే వ్యక్తిని అయితే కాదు. ఏమైనా తప్పులు ఉంటే మాత్రం క్షమించండి. ఇంకొకసారి అంటే నేను ఎక్కువ మాట్లాడేది కూడా నాకు పెద్దగా తెలియదు దీని గురించి, కానీ నాకు తెలిసినంత వరకు నేను చెప్తున్నాను. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఈ రోజు అదే రేపు మౌంట్ ఆఫ్ వెళ్తున్న ప్రతి ఒక్కరికి కూడా హ్యాపీ జర్నీ అండ్ హ్యాపీ ఎంజాయ్ యువర్ ట్రిప్ అండ్ ఎంజాయ్ యువర్ మెడిటేషన్ క్యాంప్ ఆల్సో. ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు అక్కయ్య గారికి ఒకసారి వందనాలు తెలుసుకోవాలి. అన్నయ్య గారికి కూడా మీ అందరికి థ్యాంక్ యూ వెరీ మచ్. Hush, little baby, don't say a word. Mama's gonna buy you a mockingbird. And if that mockingbird don't sing, Mama's gonna buy you a నేను విశాఖపట్నం మీడియాకి కనెక్ట్ అయ్యి ఒక 25 years అయిపోతుంది. అంతా కూడా ఆర్టికల్స్ అన్ని కూడా మీడియాలో ఇస్తూ ఉండేదని. అలాగే వైజాగ్ జర్నలిస్ట్ ఫోరం వారితో కూడా కలిసి 10-15 సంవత్సరాలు దశాబ్దం నుంచి నేను వాళ్ళతో నడుస్తూ ఉన్నాను. వారు కూడా జర్నలిస్టుల యొక్క ఇలా చెప్పారు అంటారు. అందుకని మీరు ఇది మీకు దైవ కార్యంగా భగవంతుడు అప్పగించినటువంటి కార్యంగా భావించి ఇది కేవలం మనుషుల్ని కాకుండా భగవంతుడిని ప్రత్యక్షం చేయాలి అనే లక్ష్యంతో మీరు వెళ్ళండి, అక్కడ చూడండి. అక్కడ మీకు అన్ని అతిథి సత్కారాలు కూడా చాలా బాగా ఉంటాయి. అంటే ఉంటాయా లేదని కాదు, అక్కడ మీరు వెళ్ళేది మీ డ్యూటీ చేయడానికి వెళ్తున్నారు. కానీ మీ డ్యూటీని సన్మార్గంలో మంచిగా చేసినట్లయితే చాలా చాలా బాగుంటుంది. మీ అందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు. మన వడావుడిలో సత్యపతి గారి కానీ మనోభావం అనేది అంతకంటే కూడా చాలా ఉన్నతమైనది. స్వయం భగవంతుడు అవతరించినటువంటి ప్లేస్ అది. అందువల్ల అంటే ముఖ్యంగా మీరు ఎవరైతే వెళ్తున్నారో వెళ్ళే వాళ్ళు అక్కడ పైపైనే చూడకుండా అక్కడ ఏం జరుగుతుంది, ఆ చేసే వాళ్ళు వెనక ఎవరున్నారు అనేది మాత్రం గమనించాలి. ఎందుకంటే ఈ రోజుల్లో మీడియాకి చాలా ప్రాధాన్యత ఉంది. ఏదైనా మంచి అయినా చెడ్డైనా సరే మీడియా మీదే ఆధారపడింది. ఇప్పుడు అందరూ కూడా మీడియా ఏదైతే ఇస్తుందో అదే కరెక్ట్ అనుకుంటున్నారు. ఒకవేళ కరెక్ట్ Okay.
అలాగే